అందరికీ నమస్కారం. నా పేరు వందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది కర్ణాటకలో ఉన్నటువంటి తుంగభద్ర నది మీద కట్టినటువంటి అద్భుతమైనటువంటి డ్యామ్. దీన్ని తుంగభద్ర డ్యామ్ అంటారు, టీబీ డ్యామ్ అని షార్ట్ కట్లో అంటారు. ఇది చూడటానికి చాలా బాగుంటుందండి. మనం ఒకసారి ఆ డ్యామ్ పైకి వెళ్ళి చూద్దాం రండి. ఇదంతా కూడా కారు పార్కింగ్ ప్లేస్ అండి. ప్రతి శనివారం ఆదివారం ఇక్కడ చాలామంది విజిటర్స్ వచ్చి ఈ డ్యామ్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి పార్కులో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆటలు ఆడుకుంటూ సరదాగా ఉంటారు. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు టీబీ డ్యామ్ పైకి వెళ్ళి ఆ డ్యామ్ ఎలా ఉందో చూద్దాం రండి. డ్యామ్ మీదకి వెళ్ళడానికి ఆ డ్యామ్ వాళ్ళు బస్సులు ఏర్పాటు చేశారండి. టికెట్ 30 రూపాయలు. పైకి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అందుకని నడిచి వెళ్ళాలంటే చాలా కష్టం. అందుకని అందరూ కూడా 30 రూపాయల టికెట్ తీసుకుని డ్యామ్కి పైకి చేరుకుంటారు. మొత్తం జర్నీ 7 కిలోమీటర్లు ఉంటుంది రానుబోను. అందుచేత మనకు 30 రూపాయలు పోయిన ఈ బస్సు మీద వెళ్ళడమే చాలా సేఫ్టీ అనిపించి బస్సు మీద వెళ్తున్నాము. చూడండి, చాలా అందంగా ఉంది బస్సు రూటు. రూట్ చాలా బాగుందండి. ఇదంతా నడిచి వెళ్ళాలంటే చాలా కష్టం. ఇదిగోనండి డ్యాము మనం సమీపించాము. ఇక్కడి నుండి డ్యామ్ని పరిశీలించవచ్చు. కానీ ఇక్కడి నుంచి ఇంకా పైన కొండ మీదకి గెస్ట్ హౌస్ ఉందండి. అక్కడికి మన బస్సు మొట్టమొదటిగా తీసుకెళ్తారు. తరువాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేస్తారు. ఇక్కడ డ్యామ్ యొక్క అందాలు చూసుకొని మళ్ళీ కింద పార్కులోకి వెళ్ళవచ్చు. ఈ డ్యామ్ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ కింద పార్కు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సండే, శనివారం, ఆదివారం పిల్లలకు సెలవులు వచ్చినప్పుడు ఇక్కడ ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు.
మనల్ని బాగా పైకి కొండ మీదకి తీసుకెళ్తున్నారు. అక్కడ గెస్ట్ హౌస్ ఉంది. అక్కడి నుంచి చూస్తే డ్యామ్ యొక్క అందాలు, రిజర్వాయరు, ఆ నీరు అంతా కూడా చాలా అద్భుతంగా కనబడుతుంది. అందుకని చాలా పైకి మనల్ని తీసుకెళ్ళటం జరుగుతుంది. ఇదిగోనండి, మనం వచ్చేసాము. మనకి ఎదురుగుండా కనపడుతుంది చూడండి, అదే రిజర్వాయర్. ఇదిగోనండి బస్సు, మినీ బస్సు. మళ్ళీ చాలామంది మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఏ బస్సు అయినా ఎక్కొచ్చు. వాళ్ళకి 4-5 బస్సులు ఉన్నాయి. ఒక బస్సు డ్రాప్ చేస్తుంది, మళ్ళీ కొంతమంది జనాన్ని కిందకు తీసుకెళ్తుంది. ఇక్కడ కొన్ని మెట్లు ఉన్నాయి. పైన ఒక ఆలయం ఉందండి. అది ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఆలయాన్ని ఎక్కి చూడవచ్చు. ఇక్కడ చూడండి రిజర్వాయరు ఎంత నీటిని అక్కడ నిల్వ చేశారో మనం చూడవచ్చు. ఇది కర్ణాటకను సస్యశ్యామలం చేస్తుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఈ డ్యామ్ వల్ల కొన్ని లక్షల ఎకరాల పంటలు సాగవుతున్నాయి. కొన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. కొన్ని కోట్ల మందికి ఆహారం కూడా దొరుకుతుంది. ఇలాంటి డ్యామ్లు మనకి ఇండియాలో ఉండటం మన అదృష్టం. ఇది చూడండి, ఇది బంగ్లా. ఆ పైనే ఉన్నటువంటి బంగ్లా. ఈ బంగ్లాలో ముఖ్యమైన అతిథులు వచ్చినప్పుడు మాత్రమే ఈ బంగ్లాలో ఉండడానికి ఎలవ్ చేస్తారు. స్టేట్ సీఎం గారు, పెద్ద పెద్ద మంత్రులు, ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద మంత్రులు వచ్చినప్పుడు ఈ బంగ్లాలో స్టే చేస్తారట. ఇప్పుడు మనకి లోనికి వెళ్ళి చూడడానికి ఎలవ్ లేదని చెప్పారు. దీని ఎదురుగుండా మంచి పార్క్ ఉంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ బంగ్లా కట్టారు. చాలా అద్భుతంగా ఉందండి, చూడండి. ఈ బంగ్లా ఎదురుగుండా అద్భుతమైనటువంటి పార్క్ ఉంది. ఇక్కడ చాలామంది సేద తీరడానికి బాగుంటుంది. ఈ పార్క్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి రిజర్వాయర్ చాలా చక్కగా కనపడుతుంది. చూడండి, ఈ డ్యామ్ కూడా చాలా బాగా కనపడుతుంది. మా పురాణామృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి డ్యామ్ యొక్క అందాలు, కింద పార్కు. ఆ పార్కులోకి కూడా మనం వెళ్ళి వీడియోలు తీయడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. ఇక్కడ సీనరీస్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ముందు ముందు ఈ టీబీ డ్యామ్ కింద ఉన్నటువంటి పార్క్ అంతా కూడా వీడియో తీయడం జరిగింది. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరి ఒక మంచి వీడియోతో రేపు కలుస్తాం. Thank you very much.